మోహన్ బాబు కుటుంబ వివాదం చినికి చినికి గాలివాన్లా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరిగింది. ప్రస్తుతం రాచకొండ సిపి సుధీర్ బాబు ఇచ్చిన ఆదేశాలతో సద్దుమణుగుతుందా? ఒకవేళ సద్దుమణగకపోతే తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి? ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ల సంగతి ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడదాం. రాచకొండ సిపి సుధీర్ బాబు గారు మనతో ఉన్నారు. సుధీర్ బాబు నమస్తే అండి. సార్, మోహన్ బాబు కుటుంబ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. హైకోర్టు మెట్లెక్కింది, డీజీపీ ఆఫీస్కి వెళ్ళింది, తర్వాత మీ ముందుకు వచ్చి హాజరు కావాల్సి వచ్చింది. ఏంటి మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయి? వాటి ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? 3 కేసులు వీళ్ళ మధ్యలో ఉన్న గొడవల్లో నమోదైనాయి. ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో ఒకటి, తర్వాత మీడియా వెళ్ళినప్పుడు జరిగిన కొంచెం ఇష్యూలో ఒక కేసు ఉంది. టోటల్ 3 కేసెస్ ఉన్నాయి. అంటే మేము ఇది ఫస్ట్ ఇనిషియల్గా మామూలుగా అనుకున్నా కానీ రాను రాను అది కాంప్లికేట్ అవ్వడం మొదలైంది. దాంతోపాటు కమ్యూనిటీలో పీస్ అండ్ హార్మనీ కూడా ఒక దెబ్బ అయ్యే ప్రమాదం వచ్చింది. టు మెయింటైన్ పీస్ అండ్ హార్మనీ ఇన్ ద సొసైటీ. సో వీ హ్యావ్ అ ప్రొవిజన్ ఇన్ అవర్ బిఎన్ఎస్ఎస్. ఇందులో సెక్షన్ 126 ప్రకారం ఎవరైనా బ్రీచ్ ఆఫ్ హార్మనీ పీస్ చేస్తుంటే వాళ్ళని బాండ్ ఓవర్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది. సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ అంటారు. ఇంతకుముందు సిఆర్పిస్లో కూడా ఉంది అది. దాని ప్రకారము వాళ్ళని పిలిచి, అంటే మేము నోటీస్ ఇస్తాం వారికి నోటీస్ ఇచ్చిన తర్వాత వారు ఒక టైం చెప్తాం, ఆ టైం వాళ్ళు అటెండ్ కావాలని. సో దాంట్లో భాగంగా మనోజ్ వచ్చి ఆయన ఇచ్చారు. అయితే విష్ణు కూడా ఫోన్ వస్తున్నాడు. బట్ మోహన్ బాబు ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడలేదు. బట్ ఈయన వస్తానని చెప్పారు. బట్ అంతలోపల కోర్టు నుంచి ఆనరబుల్ కోర్టు ద్వారా 24th వరకు వాళ్ళకు టైం అడిగారు, ఆయన హాస్పిటల్లో ఉన్నానని చెప్పేసి. సో ఆనరబుల్ కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేము కంపల్సరీగా ఒబే చేస్తాం కాబట్టి ఆయన 24 తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ ఆయన పిలిచి ఆయన చెప్పింది విచారిస్తాం. అందులో ఎలా ఉంటుందంటే విషయం ఏంటి జరిగిందని అడుగుతాం. దాని తర్వాత వాళ్ళు గుడ్ బిహేవియర్ ఉండడానికి కోసమే ఒక బాండ్ అనమాట ఇది. సో మేము ఇక్కడ ఇష్యూ చెప్పిన తర్వాత ఇన్ని కేసులు ఇట్లా ఉన్నాయని మీ వర్షన్ విన్న తర్వాత ఇట్స్ లైక్ ఎ కోర్ట్. అంటే ఎనీ కమిషనర్ ఇన్ ద కమిషనరేట్ విల్ బి అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. సో మ్యాజిస్ట్రల్ పవర్స్ ఏవే ఉంటాయో అవి కమిషనర్స్కి ఉంటాయి అన్నమాట. అందులో భాగంగా వాళ్ళను పిలిచి, 2 వర్గాలు ఎవరైతే గొడవలు ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ గుడ్ బిహేవియర్ కోసం బాండ్ రాసిమని చెప్తాం అంతే. సో ఆ ప్రాసెస్ అంటే వాళ్ళు ఏదైనా ఒక టైంలో వారానికి ఒకసారో 2 సార్లు ఇక్కడికి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? లేదు, అలా లేదండి, అట్లా ఉండదు. ఇట్స్ ఓన్లీ బాండ్ ఫర్ 1 year. అంటే ఆ 1 year టైంలో మామూలుగా కలనవసరం లేదు మనల్ని వచ్చి. దట్టు ఆ బాండ్ ఏంటంటే ఒక 1 lakh కోసమో అట్లా ఉడికి రాస్తారు బాండ్ అది. సో ఇఫ్ ఇన్వాల్వ్ ఇన్ రాంగ్ థింగ్ దట్ విల్ బి ఫోర్ఫిటెడ్ లైక్. దెన్ మేము ఎలా అంటే ఈ బాండ్ ఎలా ఉంటుంది, వితౌట్ షూరిటీస్. మేము వితౌట్ షూరిటీసే ఇచ్చాం వాళ్ళకు, ఎటు వెళ్ళరు కాబట్టి వాళ్ళ నమ్మకంతో వితౌట్ షూరిటీసే బాండ్ తీసుకుంటాం. అమౌంట్ సార్ 1 lakh rupees. 1 lakh rupeesకు అది సిస్టంలో అలా ఉంటుంది. 1 lakh rupees బాండ్ రాయించుకొని తీసుకుంటాం. దాంట్లో మళ్ళీ వచ్చి కలవడం అవసరం లేదు. మళ్ళీ వన్స్ అవుతుంది. మళ్ళీ 6 months 1 year టైంలో వాళ్ళు మళ్ళీ ఏమైనా తప్పులు చేస్తే ఈ బాండ్ వాళ్ళకు ఇచ్చి తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళకు చర్య ఎక్కువ తీసుకోవాలనుకుంటే కాబట్టి ఒక మోరల్ బిహేవియర్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అది మోరల్ యాటిట్యూడ్ను పెట్టడానికి, ఒక మోరల్ ఫ్యాబ్రిక్ వాళ్ళు కంటైన్ చేయడానికి, ఉంచడానికి వాళ్ళకు. సేమ్ టైమ్ దే షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎ క్రైమ్ విచ్ యూనో కమ్యూనల్ పీస్ అండ్ హార్మనీకి డిస్ట్రాయ్ చేసేది ఉండకుండా, కమ్యూనిటీ పీస్ఫుల్ ఉండాలి, హార్మనీ ఉండాలని చెప్పి చేసే ప్రయత్నంలో గుడ్ బిహేవియర్ వాళ్ళు ఉండాలి కాబట్టి దానికోసం ఇది పెట్టడం జరిగింది. ఓకే, ఈ బాండ్ ఓవర్ పెట్టారు కానీ ఆల్రెడీ 3 FIRలు నమోదయ్యాయి కదా, వాటి ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరిపైన ఎలా ఉంటుంది? అంటే ఇన్వెస్టిగేషన్లో మేము ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని చర్య తీసుకుంటాం. అది ఇంక ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో నేను చెప్పడం భావ్యం కాదు వాటి మీద. ఓకే, ఒకవేళ బ్రీచ్ చేస్తే మనీ మాత్రమే ఫోర్ఫిట్ అవుతుందా, లేకపోతే బాండ్ బ్రీచ్ చేశారు కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఇది దీని ప్రకారం చేస్తే మేము యాక్షన్ తీసుకోవచ్చు, వారెంట్ ఇష్యూ చేయొచ్చు. అది మళ్ళీ సపరేట్ ప్రాసెస్ ఉంటుంది దానికి. ఓకే ఉంటుంది సార్. ఇప్పటివరకు అంటే FIRలు నమోదయ్యాయి కదా, దీనిపైన ఎవరైనా అరెస్ట్ చేశారా? ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా నేను మీకు అన్నీ ఒకసారి చెప్తాను. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. బట్ ఆ ఏరియాకు వేరే వ్యక్తులు రాకుండా కట్టుదిట్టు చేశాము. సో కాల్డ్ బౌన్సర్స్ అంటారు కదా మన వాళ్ళు, అటువంటి వాళ్ళు రానియకుండా, బయట వాళ్ళు రానియకుండా చేస్తాం. ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంటికి అవసరమైన బేసిక్ నీడ్స్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్న అటువంటి సపోర్ట్ స్టాఫే ఉంటారు అక్కడ. దాని తర్వాత మేము ఎవ్రీ 2 hours ఒకసారి అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం కాబట్టి ఒక మానిటరింగ్ అక్కడ పెట్టాం సిస్టంలో. సో ఇప్పుడు మనోజ్ ఆ ఇంట్లో ఉండొచ్చు కానీ బయట వ్యక్తులు ఎవరు ఉండకూడదు, బౌన్సర్లు ఎవరు ఉండకూడదు, రైట్?
అంటే బయట వ్యక్తులు రావద్దని ఉంది. నేను చెప్పలేను. అది వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నాకు అందులో నేను కాన్స్టిట్యూషన్ లీగల్ ఆస్పెక్ట్స్ నేను వెళ్ళదలుచుకోలేదు అందులో ఆ పర్టికులర్ ఏరియాలో. మేమేమంటే వేరే వ్యక్తులను వచ్చి అక్కడ ఎవరెవరికి గొడవ కాకుండా చూసుకోవాల్సినది దానికి చర్యలు తీసుకుంటున్నాం. ఒకటి మోహన్ బాబు పైన, ఇంకొకటి మోహన్ బాబు మనోజ్ పైన పెట్టిన కేసు, ఇంకొకటి మనోజ్ ఎవరైతే అన్నోన్ పర్సన్స్ అని అన్నారో 2 పర్సన్స్ పేరు రాశాడో వాళ్ళపైన నమోదైందా? మనోజ్ ఒకటి కేసు ఇచ్చారు, ఆయన ఒకటి ఉంది. దాని తర్వాత మోహన్ బాబు ఆయన ఒకటి ఇచ్చారు, ఆ కేసు ఒకటి ఉంది. దాని తర్వాత మీడియా పైన అటాక్ అయిన దాంట్లో ఒక కేసు, 3 కేసులు. ఓకే సార్, ఒకవేళ మోహన్ బాబుకి కోర్టులో రిలీఫ్ రాకపోతే ఏదైనా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందా జనరల్గా? అసలు అనవసరంగా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, అట్లా ఉండదు. గుడ్ బిహేవియర్ కోసమే మేము అడుగుతున్నామండి. ఇట్ ఈస్ నాట్ అరెస్ట్, ఇట్ ఈస్ నాట్ లైక్ ఇఫ్ దే వయలేట్ దే మే బి డిఫరెంట్ యాక్షన్. బట్ యాజ్ ఆఫ్ నో వెన్ యూ ఆస్క్ ఫర్ దెమ్ టు గో ఫర్ దిస్ బాండ్ ఓవర్ కావడం అంటే ఇట్స్ ఎ గుడ్ బిహేవియర్ టు మెయింటైన్ ఆల్టర్నేటివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. యాక్చువల్లీ మీరు బాగా ఉంటాం, మేము గొడవలు పెట్టుకోము, శాంతియుతంగా ఉంటామని చెప్పడానికే ఇది. So they are unnecessarily getting tensed upon that. It is better that they understand what is law, so that they will get better relief. But honorable court నుంచి వచ్చిన ఆర్డర్స్ ఏమున్నాయి మేము కంప్లై చేస్తాం. సిపి గారు, ఈ బౌన్సర్ల వ్యవస్థను ఎలా చూడాలి? తండ్రి బౌన్సర్లను పెట్టుకుంటున్నాడు, కొడుకు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు, బయటకు వెళ్ళి అఫ్కోర్స్ సెలబ్రిటీలు అందరూ బౌన్సర్లను పెట్టుకుంటారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ ఆస్పెక్ట్ అయింది ఇది. సో అంటే see how you use it is most important. Like as such ఎవరు ఉండొద్దు అని నేను చెప్పడానికి లేను. కాకపోతే ఇట్లా బౌన్సర్స్ పెట్టుకొని వేరే వాళ్ళని దాడి చేయడానికి, వేరే మజిల్ పవర్ చూపించడానికి కాదు. వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఈ యాక్టర్స్ ఉంటారు, లేకుంటే పాపులర్ స్టార్ ఉంటారు, హీరో ఉంటారు, అండ్ వెళ్ళినప్పుడు వాళ్ళ అభిమానులు పైన పడి వాళ్ళు విష్ చేయాలని చూడొచ్చు. అప్పుడైనా ప్రతిసారి పోలీస్ ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి అలా ఒకరిద్దరిని పెట్టుకుంటే మేబీ ఇట్స్ గుడ్. బట్ యూ షో ఆఫ్ యువర్ రొడమౌంటెడ్ వేలో పెద్ద అట్లా చేసి అది వేరే వాళ్ళను పైన థ్రెటన్ చేసే విధంగా ఉండడం కరెక్ట్ కాదు. దానికి చాలా డిస్కషన్ మీ మీడియాతో జనరేట్ అయింది ఇప్పుడు. సో హోప్ఫుల్లీ వాళ్ళు ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి ఎవరు పెట్టుకుంటున్నారు. సో వాళ్ళంతా ఒక అండర్స్టాండింగ్ వచ్చి మనం సివిలైజ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి అదే విధంగా ఉండాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ ఎవాల్వ్. సో వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని మీరు తీసేసుకున్నారా? నోటీస్ ఇచ్చాము. అయితే ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయన నిన్న విష్ణు వచ్చినప్పుడు చెప్పాడంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది, దాంట్లో బయోమెట్రిక్స్ ఆయన ఫింగర్ ప్రింట్స్తోనే అది వస్తుంది కాబట్టి వాళ్ళ సో వెన్స్ హీ కమ్స్ అవుట్ విల్ గెట్ దోస్ వెపన్స్. ఈ నమోదైన కేసులో ఓకే ఆయన డిశ్చార్జ్ అయినట్టుగా ఈ రోజు 2 o'clock అప్పుడు అది మేము పంపించి చేస్తాం. అప్పుడు ఓకే నమోదైన కేసులో కొన్ని సెక్షన్స్ని ఆల్టర్ చేశారని అంటున్నారు, దాని గురించి ఇన్ఫర్మేషన్? సి దట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అది నేను మీకు ఈ సమయంలో నేను రివీల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. We will be fair. We will, based on the facts only, we will handle the case. సార్, ఈ కేసులో గుడ్ కాండక్ట్ అంటే ఏంటి? వాళ్ళు గుడ్ కాండక్ట్తో ఉంటే అని అంటున్నారు కదా, అంటే ఏంటి గుడ్ కాండక్ట్ అంటే? ఏంటంటే పీస్ అండ్ హార్మనీ, సొసైటీలో ఉన్న పీస్ అండ్ హార్మనీకి వీళ్ళు చేసే యాక్ట్ హార్మ్ఫుల్గా ఉండొద్దు. నేను అలా ఉంటాను, గుడ్ కాండక్ట్ ఉంటానని ఆ పీస్ అండ్ హార్మనీ దానికి నేను విఘాతం కల్పించకుండా ఉంటానని చెప్పడమే గుడ్ కాండక్ట్. రైట్. మొత్తానికి వాళ్ళు పబ్లిక్ పీస్కి, శాంతికి విఘాతం కలిగించకుండా ఉండే విధంగా మాత్రమే బాండ్ ఓవర్ చేసామని చెప్తున్నారు. ఇది 1 year ఫోర్స్లో ఉంటుంది. ఒకవేళ దాన్ని కనుక బ్రీచ్ చేస్తే ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ ₹1,00,000 అమౌంట్ ఫోర్ఫిట్ చేస్తాము, దాన్ని వాళ్ళు కోల్పోతారు అని చెప్తున్నారు. అండ్ 3 FIRలు అయితే నమోదయ్యి, 3 FIRలు కూడా ప్రొసీడింగ్స్లో ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఉన్న వివరాలను మీడియా ముందు వెల్లడించడం భావ్యం కాదు. కాబట్టి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తామని చెప్తున్నారు. అండ్ మోహన్ బాబు కూడా ఆయన డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ని కూడా మేము బ్యాక్ తీసుకుంటాం, మా హ్యాండ్ ఓవర్లో ఉంటాయని చెప్తున్నారు. సో చూద్దాం మరి ఇప్పటికైనా కుటుంబ వివాదం సమసిపోయే విధంగా అందరూ కూడా కలిసి కూర్చుని 4 గోడల మధ్య కూర్చుని దీన్ని మీడియాకు రాకుండా, కోర్టులకు రాకుండా, మళ్ళీ పోలీస్ స్టేషన్స్కి రాకుండా, ఈ అశాంతి కలగకుండా వాళ్ళలో వాళ్ళు కలిసి కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఏం జరుగుతుందో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.